నా పేరు సుధా మాధవిన. నేను కోడూరు నియోజకవర్గం నుంచి వచ్చాను. మాది అన్నమయ్య జిల్లా. నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుందామని చెప్పి ధర్నా చౌక్ లో నేను లెటర్ పెట్టుకున్నానన్నా. లెటర్ పెట్టుకుంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదు, రిజెక్ట్ చేశారు నా లెటర్ ని. 3-4 సార్లు పెట్టుకున్నాను నేను పర్మిషన్ కోసం. నాకు జరిగిన అన్యాయం చెప్పుకుందామనే ఉద్దేశంతో నేను లెటర్ పెట్టుకుంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో దానికి కూడా మాకు చెప్పాలి. అంటే నేను ఇక్కడ లేనా, నాది ఇక్కడ కాదా, నేను తెలుగుదేశం పార్టీకి సేవ చేయలేదా, నేను మనిషిని కాదా, నాకు ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు? నా బాధ చెప్పుకోవడానికి కూడా నాకు పర్మిషన్ ఇవ్వరా మీరు? చెప్పండి సార్, నేను మనిషిని కాదా సార్? అంటే తక్కువ కులం వాళ్ళు మనుషులు కాదా? తక్కువ కులాలకు ఏదన్నా అన్యాయం జరిగితే వాళ్ళ బాధ చెప్పుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వరా మీరు? చెప్పండి సార్, ఎందుకు ఇవ్వడం లేదు నాకు పర్మిషన్? దానికి నాకు ఆన్సర్ కావాలి సార్. అంటే దళితులకు ఎక్కడ అన్యాయం జరుగుతున్నా గమ్మగా నోర్లు మూసుకొని ఇళ్లలో కూర్చోవాలనా సార్? మాకు అన్యాయం జరిగింది అనే దాన్ని చెప్పుకునేదానికి కూడా నాకు అర్హత లేదా సార్? సార్, తెలుగుదేశంలో ఉన్న ముఖ్యమంత్రి గారికిను, లోకేష్ సార్ గారికిను, చంద్రబాబు నాయుడు సార్ గారికిను, అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికిను, పవన్ కళ్యాణ్ సార్ గారికిను, ముగ్గురికి కూడా చెప్తున్నాను సార్. అట్లనే అనిత మేడం గారికి కూడా చెప్తున్నాను. మేడం, నాకు జరిగిన అన్యాయం గత 2 నెలల నుంచి నాకు జరిగిన అన్యాయం గురించి వేమన సతీష్ గారికి నేను చెప్తూనే ఉన్నాను, కానీ అతను పట్టించుకోలేదు. కొంతమంది వీడియో మిత్రులు వచ్చి 2 నెలల నుంచి ఏమన్నా నిద్రపోతున్నావా అని అడిగారు. అప్పుడు నిద్రపోతున్నానో వాళ్ళని అడిగినానో లేదో మీకు తెలీదు, కానీ ఇప్పుడు 2 నెలల నుంచి నేను ఎంత పోరాడుతున్నానో, నేను ఎంత నా శోభ మీరు అందరూ 2 నెలల నుంచి వింటున్నారు, కానీ ఒక్కసారి నుంచి కూడా నాకు హెల్ప్ రాలేదు. నన్ను అడిగిన వాళ్ళు, నిన్ను 2 నెలల నుంచి నిద్రపోతున్నావా అని అడిగిన అన్నగారంతా ఏం చేస్తున్నారు ఇప్పుడు? 2 నెలల నుంచి నేను రోడ్డు ఎక్కి నా బాధ చెప్పుకుంటుంటే నాకు న్యాయం జరగకపోను, నా మీద దౌర్జన్యాలు చేస్తూ, మా పైన అనవసరంగా తప్పుడు కేసులు పెడుతూ, మమ్మల్ని కిడ్నాపులు చేస్తూ, మాకింత అన్యాయం జరిగిందని చెప్పి నేను రోడ్డు ఎక్కి నా బాధ చెప్పుకుంటుంటే ఈ 2 నెలల నుంచి ఎందుకు స్పందించలేదు? చెప్పండి అన్నగారు, ఎందుకు స్పందించలేదు? మనుషులుగా ప్రవర్తించండి. మనుషులకి మనసు ఉందా లేదా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను కూడా ఒక మనిషిని.